హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎవ్రీడే నా రొటీన్ ఏమంటే ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోతుంది. 5కి అలారం పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అలారం లేకపోయినా నాకు మెలకువ వచ్చేస్తుంది. సో అలా అలవాటు అయిపోయింది. ఇంకా నజ్జు నేను ఇదిగో ఈ బంకర్ బెడ్లో పడుకున్నాను. అందుకనేసి టెడ్డీ ఏమంటే హాల్లో లేచి చదువుకుంటా ఉంది. ఇక లైట్ వేసి చదువుకుంటే డిస్టర్బెన్స్ నజ్జుకి అన్నట్టుగా హాల్లో కూర్చొని చదువుకుంటా ఉంది. సో ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట నజ్జుకి. ఇంకా నజ్జు కాదు, టెడ్డీకి. సో టెడ్డీకి హ్యాపీకి బాక్స్ పెట్టేశాను. హ్యాపీ ఫుల్ డే ఉంటుంది. టెడ్డీకి ఏమంటే హాఫ్ డే ఎగ్జామ్ అయిపోయినాక వచ్చేస్తుంది. ఓన్లీ ఒక బాక్స్లో మాత్రమే స్నాక్స్ లాగా పెట్టాను. బ్రేక్ఫాస్ట్ ఎలాగో తినేసి వెళ్తుంది కాబట్టి. ఇంకా వీళ్ళ యూనిఫామ్స్ ఐరన్ చేసి పెట్టేశాను. రెడీ అయిపోయారు. బాగానమ్మా, బాగా చదువుకో, అంతా నీట్గా తినేసేయి, రాసేసేయి, అన్నీ చేసుకో. బాయ్ బాయ్ టెడ్డా, ఆల్ ది బెస్ట్ నాన్న. హ్యాపీకి రాయడం అంటే భలే కష్టం. అసలు ఇష్టమే లేదు రాయడం. రైటింగ్ అంటే ఇష్టం లేదు. వాడికి మోటివేట్ చేసి పంపిస్తూ ఉంటారు రోజు. ఇంకా నోట్బుక్స్ అంటే పెండింగ్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా అప్పటికి యామిని ఉంది కదా ట్యూషన్ టీచర్. సో ఆ అమ్మాయే నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివిస్తూ ఉంటుంది కాబట్టి సరిపోతూ ఉంది. ఇంకా వీరి నోట్స్లు నమ్ముకుంటే ఇంకా అంతే సంగతులు అయిపోతుంది. ఇంకా నేను ఈ మధ్య ఏమంటే కొన్ని రోజుల నుండి పొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, దాని తర్వాత ఎంటీ స్టమక్లో నేను ఈ జ్యూస్ తాగుతున్నాను. ఈ జ్యూస్ తాగేసిన తర్వాతే నా పనులన్నీ ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇది చాలా హెల్పింగ్గా ఉంది, చాలా బాగుంది. అదేంటో మీతో కూడా షేర్ చేస్తాను. హలో, అబ్బా ఎంత కష్టమో కదా. కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఏంటి అది అనేసి అనుకుంటున్నారు కదా. ఒక హోమ్ మేకర్గా ఉండి ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనం చూసుకుంటూ ఇంకా మన హెల్త్ గురించి కూడా పట్టించుకోవడం అంటే చాలా కష్టము. సో దానికోసము మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా నాకు ఒకటి షేర్ చేయాలి అనిపించింది. సో అదేమంటే నా వెయిట్ లాస్ జర్నీకి అది చాలా హెల్ప్ అయింది అనమాట. సో అందుకని మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో అదేమంటే సీసా ఆయుర్వేదిక్ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ అనమాట. సో ఇది చాలా హెల్ప్ అయింది. ఓన్లీ వెయిట్ లాస్కే కాకుండా మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. సో ఇది చాలా నచ్చి ఇంకా నేను ఈ ప్రోడక్ట్ మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా షేర్ చేయాలనిపించింది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్. సో దాని గురించి మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. అది వెయిట్ లాస్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో అనేది. కాకపోతే ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. ఎట్లా అంటే యాపిల్ సైడర్ వెనిగర్తో పాటు ఇంకా మంచి మంచి ఆయుర్వేదిక్ హర్బ్స్తో కలిపింది అనమాట ఈ జ్యూస్. ఇది తీసుకోవడం వల్ల ఏమంటే మన ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది, అలాగే మనం హెల్దీగా ఉండడానికి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏమంటే ఇట్ ఈస్ క్రాఫ్టెడ్ విత్ ట్రస్టెడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. లైక్ ఆమ్లా పల్ప్, ఇంకా కోకామ్ ఫ్రూట్ ఉంటుంది. సో అలాంటి దాంతో ఇంకోటి జెలాయ్ స్టెమ్ అంటూ ఉంటుంది, ఇంకా గుడ్మర్ లీఫ్ అంటూ ఉంటుంది. సో వాటిలతో చేసిన జ్యూస్ అనమాట ఇది. ఓన్లీ వెయిట్ మేనేజ్ చేస్తుంది, ఇంకా హెల్దీగా ఉంటాము అంతే అనుకుంటారేమో. అంతేకాకుండా ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది. నాకైతే నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే డే బై డే నాకు రోజుకి నా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇది తీసుకుంటూ. ఇంకా ఇది క్లినికల్లీ ప్రూవెన్ కూడా. టు రెడ్యూస్ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ ఈవెన్ హెల్ప్స్ విత్ ది స్కిన్ ఫోల్ థిక్నెస్ సర్టిఫికేట్. ఇంకా మీరు కూడా అలాగా ఒక హోమ్ మేకర్ అయ్యి ఉంటే ఇంకా సింపుల్గా ఒక ఎఫెక్టివ్ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, అట్లా హెల్దీగా ఉండాలనుకుంటున్నారు, ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయొచ్చు. మస్ట్ ట్రై ప్రోడక్ట్ అనమాట ఇది, సీసా ఆయుర్వేదిక్ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ అనేది. సో రోజు మీరు మీ డైలీ రొటీన్లో యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఇవన్నీ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, హ్యాపీగా హెల్తీగా ఉండాలి అనుకుంటే. సో ఇదేమంటే మార్నింగ్ మీరు ఎంటీ స్టమక్ మీద ఒకసారి ఒక గ్లాస్ తాగేసేయండి. దాని తర్వాత నైట్ డిన్నర్ తర్వాత 30 minutes తర్వాత, డిన్నర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తాగేసి పడుకోవచ్చు. సో అంతే. ఇంకా ఇట్లా ట్వైస్ తీసుకున్నట్టే రోజుకి మీరు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది మీకు. ఇంకా మీరు ఈ జ్యూస్ ఎలా యూస్ చేయాలి అనేది జస్ట్ అలా చూపిస్తాను. ముందేమంటే మంచిగా షేక్ చేసుకోండి. దాని తర్వాత దీనికి ఒక క్యాప్ ఇస్తారు, 30 ml క్యాప్. సో దాంట్లో 30 ml జ్యూస్ వేసేసుకోవచ్చు. నేను ఆ క్యాప్ అలవాటు అయిపోయి ఇంకా నార్మల్గా వేసేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో ఇప్పుడు వాటర్ మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా తాగేయడమే. ఇంకా నేను చెప్పినట్టు మార్నింగ్ ఒకసారి ఎంటీ స్టమక్లో, తర్వాత నిద్రపోయే ముందు, తినేసిన తర్వాత తాగేయండి. ఇంకా నేనైతే ఇది హెల్త్కి మంచిదని సుదర్శన్కి ఇస్తున్నాను. అలాగే మా చెల్లికి కూడా సజెస్ట్ చేద్దాము, హెల్తీగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది అనుకున్నాను. ఇంకా దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయండి. ఇంకా అలాగే నా కూపన్ కోడ్ ASTV15 అనేది యాడ్ చేశారంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది.
ఇంకా మనం వ్లాగ్లోకి వచ్చేద్దాం. సో ఇవన్నీ ఏమంటే నిన్న మేము డెకాథ్లాన్కి వెళ్ళున్నాం కదా, నిన్నటి వ్లాగ్లో చూపించాను మీకు. సో అక్కడ కొన్ని తీసుకున్నట్టు అనమాట. ఇదిగో గేమ్ ఒకటి కొనుక్కొచ్చుకున్నారు. సైకిల్కి మిర్రర్ అనేసి చెప్పాను కదా, మిర్రర్ ఇంకా బెల్ ఒకటి టెడీ సైకిల్ కోసం అనేసి తీసుకుంది. సో టెడీ సైకిల్ ఏమంటే యాక్చువల్గా టెడీకి చాలా పొట్టిది అయిపోయింది, అది మార్చాలి అనుకుంటా ఉంది. అయినా మళ్ళీ దానికి ఏదో ఒకటి కావాలనేసి కొనుక్కుంటానే ఉంటుంది. ఇంకా నాకేమంటే యోగా కోసం అనేసి ఇదిగో అది టైట్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ టైట్స్ వద్దనేసి నేను ఇంకా ఇవి తీసుకున్నాను. సుదర్శన్ నా కోసం వెయిటింగ్ అనమాట, టీ అయినా కాఫీ అయినా తాగుదాము అన్నట్టుగా. సో నేను సుదర్శన్ ఏమంటే టీ తాగేద్దాంలే అనేసి అని టీ తాగేసాము. ఇంకా నజ్జు లేసింది. సో నజ్జుకి ఏమంటే కాఫీ పెట్టిస్తున్నాను. నజ్జుకి అదే చెప్పాను కదా, ఒక మెడిసిన్ ఇచ్చారు డాక్టర్. సో అవి వేసుకునేసరికి మంచి నిద్ర వచ్చేస్తూ ఉంది, మత్తుగా ఉంటా ఉంది. సరే మంచిగా నిద్రపోనీలే, ఆ హెడ్ఏక్ అంటూ అట్లాంటివన్నీ తగ్గుతాయి అన్నట్టుగా నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా లేచిన తర్వాత ఏమంటే టెడీ ఎక్కడ, హ్యాపీ ఎక్కడ అనేసి అడగడం స్టార్ట్ చేసింది. వాళ్ళిద్దరు అప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు, రెడీ అయిపోయి వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోతారు అనేసి అంటున్నాను. ఇంకా నజ్జుకి ఏమైనా డౌట్స్ ఉంటే సుదర్శన్ని అడుగుతూ ఉంటుంది అనమాట. అది ఎప్పటి నుండో డాడీ చెప్తా ఉంటారు నజ్జుకి, సుదర్శన్ని అడుగుతా ఉండే ఏ డౌట్ ఉన్నా సరే అనేసి. అంటే జాబ్కి సంబంధించింది. మర్చిపోయేది మళ్ళీ వెళ్ళేది. సరే బాబా. ఇంకా సుదర్శన్ మళ్ళీ ఏందబ్బా లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాడు అనుకున్నారు కదా, ఇదిగో పొద్దున హడావుడిలో వెళ్ళిపోయారు. మా యాపీది మెయిన్గా యాపీ లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. అందుకనేసి ఇంకా వచ్చేసి మళ్ళీ కొంచెంసేపు తర్వాత వెళ్ళి ఇచ్చేసి రావచ్చు అనమాట. అలా 9:30 అలా ఆ టైంకి వెళ్ళి ఇచ్చేసి వస్తామని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా వస్తూ అట్లా చికెన్ తీసుకొచ్చేద్దాము అనేసి అంటున్నాడు. మధ్యాహ్నం ఏమంటే నాటుకోడి చికెన్ చేసి పెడదాం నజ్జుకి, సంగడి చేసి పెడదాము అనేసి అనుకున్నాను నేనే. సో ఇంకా సుదర్శన్ ఎల్లో బిజీగా ఉంటాడు, మీటింగ్స్ ఉంటాయి, సర్లే నేను చేసి పెడదాము అని. నాకు ఎందుకో నజ్జుకి అన్ని నేనే చేసి పెట్టాలి అనిపిస్తూ ఉన్నింది. యాక్చువల్గా పలావ్ చేసి పెడదాము అనుకున్నాను, కాకపోతే వచ్చిన రోజు నుండి బిర్యానీలు తింటానే ఉన్నాం బయట, అందుకనేసి ఇంకెందుకులే అన్నట్టుగా ఇంకా ఆ రోజు చేయలేదు. ఇంకా సుదర్శన్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత కదా లంచ్ స్టార్ట్ అయ్యేది అన్నట్టుగా ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నజ్జుకి ఏమంటే ఒక మల్టీ కలర్ బ్లౌజ్ కావాలి, ఏ శారీకైనా మ్యాచ్ అయ్యేలాగా కావాలి అనేసి అడుగునింది. నా దగ్గర ఉందిలే, అది వేసుకొని చూద్దు కానీ సరిపోయిందంటే అది తీసుకో, లేకపోతే ఇంకేదైనా చూద్దాంలే అనేసి అని చెప్పున్నాను. ఇంకా నాకు సడన్గా అది గుర్తుకు వచ్చింది, అయ్యో అది తీసి పెట్టాలి, నువ్వు అడిగావు కదా ఆ బ్లౌజ్ అని చెప్పేసి నేనే గుర్తు చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నజ్జు మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మమ్మీ డాడీ తర్వాత ఇంకా నేను సుదర్శనే కదా నజ్జుకి మ్యారేజ్ గురించి ఆలోచించాలన్నా, చెయ్యాలన్నా, ఏమైనా సజెషన్ ఇవ్వాలన్నా, సో అట్లాంటివి. అంటే మమ్మీ డాడీ ఉండగా మేము అవసరం లేదు, మమ్మీ డాడీ చూసుకుంటారని. కాకపోతే డాడీ వాళ్ళు ఏమంటే కొంచెం మమ్మల్ని కూడా ఫోర్స్ చేస్తుంటారు అనమాట, ఒకసారి చూడండి అమ్మ నజ్జుకి సంబంధాలు చూడండి అట్లా అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకా మా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా అన్నట్టుగా ఇంకా అదే దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇంకా మాకు మ్యాట్రిమోనీలో అనేసి shaadi.com అనేసి అలాంటి సైట్స్లో పెట్టాలి, అలాంటి చూడాలంటే ఇష్టం లేదనమాట. ఎట్లా ఉంటుందో ఏంటో అనేసి కొన్ని నెగిటివ్ థింగ్ వినున్నాము. సో అట్లాంటివన్నీ ఇష్టం ఉండదు. ఇంకా రిలేటివ్స్లో చూద్దామంటే ఎవరు కరెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళు లేరు, నజ్జుకి ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళు కూడా లేరనమాట. ఇంకా నజ్జు అక్కడ జాబ్ చేస్తూ ఉంది, ఇంకా అక్కడ జాబ్ చేసే వాళ్ళనే చూడాలి. సో దానికోసం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఇంకా మా సైడ్ ఎవరైనా చూద్దామంటే అస్సలు కుదరదు, కంప్లీట్గా డిఫరెంట్ రిలీజియన్ కాబట్టి అసలు కుదరదు, ఎలా చేయాలో తెలియట్లేదు. ఇంకా నేను అక్కను కాబట్టి కొంచెం క్లోజ్నెస్ ఉంటుంది, మమ్మీ డాడీ తర్వాత నేనే కాబట్టి. కాకపోతే కొన్ని మమ్మీ డాడీతో షేర్ చేయని కూడా నాతో షేర్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం క్లోజ్గా ఉండి నేను అడుగుతా ఉన్నాను అనమాట, ఎవరైనా ఇష్టంగా ఉండేవాళ్ళు ఉన్నారా, సో ఎట్లా అట్లా. సో అలాంటి టాపిక్. కానీ లాస్ట్కి నజ్జుకి ఎక్కడ రాసి పెట్టిందో, ఎప్పుడు రాసి పెట్టిందో ఇలా పెళ్లి జరగాలి అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. సో అదంతా జరిగితే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట, ఇప్పటికి తెలియలేదు. ఇంకా सैंडविच करते, पास्ता करते, चिकन है, बिरयानी सबकी दी ना, सबकी दी आज बफे. టెడ్డీ యాపీ కోసం బాక్స్ కని చేసినవి, ఇంకా మాకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కని చేసినవి అన్నీ కలిపి ఒక ప్లేట్లో అరేంజ్ చేసి అలా ఇచ్చేసాను నజ్జుకి. అది చూడగానే భలే హ్యాపీ అనిపించేసింది. ఇంకా డాడీతో ఫోన్లో చెప్తుంది, నజ్జు టెడ్డీ వచ్చేసి నాకు వెళ్తాం బాబా. మేము మలబార్కి వెళ్ళాలి అనుకున్నాము, ఒక గోల్డ్ షాప్ చేయాలన్నమాట. కాకపోతే సుదర్శన్ బిజీగా ఉన్నాడు, ఇంకా నాకే వెళ్ళబుద్ధి కాలేదు. ఒకటే సుదర్శన్ ఉంటే బాగుండు, గోల్డ్ షాపింగ్ కదా అనిపించింది. సో టెడ్డీ అయినా రానిలే, కనీసము అప్పుడైనా వెళ్దాంలే అనేసి అనుకున్నాను. సో ఇదే అనమాట, అది బ్లౌజ్ మల్టీ కలర్ బ్లౌజ్ ఇస్తా అని చెప్పాను కదా నజ్జుకి, అది చాలా నచ్చేసింది. ఇంకా స్టిచెస్ కూడా ఉన్నాయి, నువ్వు ఇప్పుకో కావాలంటే టైట్ అవుతాయి ఒకవేళ,
లేదా లూజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు కూడా అనేసి అన్నాను. కానీ వేసుకొని చూసింది కరెక్ట్గా సరిపోయింది. అసలు నిజంగా అలాంటి బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలు, ఏ శారీ మీదకైనా వేసేసుకోవచ్చు, మ్యాచ్ అయిపోతుంది అలా. ఇంకా నజ్జు వచ్చినప్పటి నుండి ఇక్కడ అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ అన్ని చూపించాలి అనుకుంటే ఆ టైమే కుదరట్లేదు అనమాట. ఇంకా ఈ రోజు టైం కుదిరింది. టెడ్డీ హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయారు కదా, కొంచెం బోర్ కొడతా ఉంది, చాలా టైం ఉంది. సో అందుకనేసి ఇంకా అంత అపార్ట్మెంట్ అంతా చూపిద్దాము అంటే నజ్జుకి తీసుకొచ్చాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చెప్పుకోకూడదు అంటే మన అపార్ట్మెంట్ కాబట్టి, మా అపార్ట్మెంట్ కాబట్టి గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళకి నచ్చుతుంది కదా, అలా అనిపిస్తుందేమో. కానీ నిజంగానే నాకు ఎందుకో తెలీదు, ఈ అపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టము. ఎంత నచ్చుతుందో అసలు. ఈ అమ్యూనిటీస్ అయినా అవన్నీ చూసుకుంటే బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అనిపిస్తుంది నాకు. ఇంకా మన బడ్జెట్లో వచ్చింది అంటే అసలు ఇంకా ఇంకా హ్యాపీ. అసలు ఇది చూడడానికి లగ్జీరియస్గా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పార్లర్ అనమాట ఇది. ఇంకా ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి పార్టీ హాల్. ఇది ఇక్కడే మేము యోగా చేస్తూ ఉంటాము. అంటే ఒకవేళ చలి ఎక్కువగా ఉంది బయట అంటే ఇక్కడ లోపల చేసుకుంటాం యోగా, లేదంటే ఇంకొక దగ్గర చేస్తాం, అది చూపిస్తాను, మళ్ళీ తీసుకెళ్తాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉంటాయి అనమాట, లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంటాయి వాష్రూమ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అప్పుడు హ్యాపీకి స్కేటింగ్ జరుగుతూ ఉండేది కదా, సో ఇక్కడ స్కేటింగ్ జరుగుతుంటుంది క్లాసెస్. ఇంకా 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 షటిల్, బ్యాడ్మింటన్ ఏదో ఆడతారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ డాన్స్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, మ్యూజిక్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అక్కడంతా. సో ఇది పార్లర్, ట్యూస్డే ఉండదు అనమాట ఈ పార్లర్. ఇక్కడే నేను ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటాను. ఇంకా అప్పుడు మీకు గుర్తుందా, మోహన శిరీష వాళ్ళు వచ్చినప్పుడు ఫేషియల్ కూడా అక్కడే చేయించుకున్నాము. ఇంకా ఇక్కడ ఇలా పైకి వెళ్ళామంటే జిమ్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఆ జిమ్ మళ్ళీ చూపిస్తాను. తర్వాత మా సుదర్శన్ టీటీ ఆడుతూ ఉంటాడే, ఎప్పుడు రోజు టీటీ అంటే పిచ్చి అయిపోయింది మా సుదర్శన్కి. అసలు ఎలా అంటే టీటీ కోసం ఇంకేదైనా సరే వదిలేసి మరీ వెళ్ళిపోతున్నాడు అనమాట, అలా అయిపోతున్నాడు, అంతా అడిక్ట్ అయిపోతున్నాడు అసలు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని అక్కడ పెట్టేసి ఇప్పుడే వచ్చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రీసెంట్గా కూడా అబ్బోడు, సాగర్ అందరూ వచ్చుంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అదే షాక్గా అయిపోయాను అనమాట, ఏంటబ్బా మా సుదర్శన్ ఎట్లా అయిపోయాడు అనేసి. అది అక్కడే టీటీ ఆడేది. నా అజ్జు కూడా అదే చూపిస్తున్నాను. ఇంకా అదే సుదర్శన్ మీద చాడీలు చెప్పుకుంటూ చూపిస్తున్నాను. టీటీ అంటే అంత పిచ్చి, అంటే అది ఉండాలే, అలా ఆడుకోవాలి, బాగుంటుంది అనేసి అంటా ఉంది. మా డాడీ, మా మమ్మీ, మా నజ్జు, వీళ్ళ ముగ్గురికి సుదర్శన్ మీద ఏదైనా అలా చెప్పినా కానీ అది తీసుకోరనమాట, సుదర్శన్ సైడే మాట్లాడేస్తారు. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్కి ఎన్నో ఉంటాయి కదా, ఎప్పుడు హ్యాపీగానే, ఎప్పుడు ఏ గొడవ లేకుండా అలా ఏమి ఉండరు కదా, కొన్ని ఉంటాయి. సో అవి కూడా నాకు ఎవరికి ఏం చెప్పుకోవాలనిపించదు అనమాట. ఎందుకంటే ఏదైనా చెప్పుకున్నా కానీ సుదర్శన్ సైడే మాట్లాడేస్తారు. ఇంకా చెప్పుకున్నా ఒకటి, చెప్పుకోపోయినా ఒకటి అన్నట్టుగా ఇంకేం చెప్పుకోను. మెయిన్గా మా పేరెంట్స్తో అస్సలు చెప్పుకోను. మీతో అయినా కొన్ని చెప్పుకుంటా ఉంటానేమో వ్లాగ్స్లో, కానీ మా పేరెంట్స్కి అయితే అస్సలు చెప్పను. నజ్జు అయితే యూఎస్ నుండి వచ్చింది కదా, ఆ రోజు మీకు వ్లాగ్లో షేర్ చేయడం మర్చిపోయాను ఆ టాపిక్. అసలు మా మమ్మీ, మా డాడీ, నజ్జు మాట్లాడుకుంటా ఉన్నారు, నేను ఉన్నాను. అప్పుడు సుదర్శన్ గురించి వచ్చింది. అప్పుడు నజ్జు చెప్తా ఉందనమాట సుదర్శన్ గురించి, అదే ఆ సర్జరీ జరిగింది కదా, అవన్నీ డాడీ ఏదో షేర్ చేస్తూ ఉంటే అక్కడ విషయాలన్నీ. అప్పుడు నజ్జు అంటా ఉంది, అవును డాడీ నాకు తెలుసు సుదర్శన్ అన్న గురించి, సుదర్శన్ అన్న బెస్ట్ ఫాదర్ అంట, బెస్ట్ సన్ అంట, బెస్ట్ సన్ ఇన్ లా అంట, బెస్ట్ బావగారు అంట. అమ్మా ఎందుకులేండి, అన్ని ఏదో చెప్పుకుంటున్నారు. మేము పెరిగిన దగ్గర అంతా ఎట్లా అంటే తెలుగు ఎలా ఉంటుందంటే మర్యాద ఇచ్చుకుంటూ మాట్లాడతారు. హస్బెండ్స్కి మీరు అనడము, బావగారు అనడము, అట్లా ఉంటాయన్నమాట, అలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా. నేను సుదర్శన్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లుందంటే అంతా వేరేగా ఉంటుందన్నమాట, మాటలని నువ్వు అనేది అట్లా ఉండేది. సో నేను అట్లే అనేసేదాన్ని. తర్వాత మమ్మీ డాడీ ఏం సుదర్శన్ నువ్వు అంటావు, మీరు అనాలి కదా, ఇట్లా అనేవాళ్ళు అనమాట నాతో. లేదులే డాడీ ఇక్కడ అట్లే మాట్లాడతారు, మనం అట్లే పిలవాలి అనేసి అనేదాన్ని. అంటే సుదర్శన్ నా క్లాస్మేటే, నువ్వు అలానే అనుకుంటాము. కాకపోతే ఒకవేళ నేను ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటాయి మాటలు, దాన్ని బట్టి కదా నేను అనుంటాను. సో అట్లా అక్కడ నువ్వు అనేసి అంటారు హస్బెండ్స్. సో నేను అలానే పిలిచేదాన్ని సుదర్శన్ని. ఇంకా ఇదే అనమాట జిమ్. నేను నజ్జు ఇద్దరం వెయిట్ చూసుకుంటున్నాం, ఫుల్గా తినేసి వచ్చి. నజ్జు వచ్చి 60.9 ఉంది, 57 ఎంతో ఉండిందంట. ఇక్కడికి వచ్చినాక పెరిగిపోయాను అనేసి అంటా ఉంది. ఇంకా నేనైతే 65 ఎంతో ఉన్నాను అనమాట ముందు. సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉన్నాను, 65.1. నేను ఫస్ట్లో అయితే అప్పుడు ఒకసారి నేను, మోహన, శిరీష ముగ్గురు వెయిట్ వేసుకున్నామే, అప్పుడు 69 ఎంతో ఉన్నాను, 69.4 ఎంతో సంథింగ్.
ఇంకా తర్వాత 65కి వచ్చేసాను. ఇంకా దాని తర్వాత దాన్ని ఎక్కలేదు, ఇంకా తగ్గలేదు, అంతే ఉన్నాను. 69 నుండి 65కి రావడం అంటే మాటలు కాదు, అది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం అంటే అస్సలు మాటలు కాదు. మీరు చూస్తూనే ఉంటారు, నేను ఏదేదో తింటూనే ఉంటాను, బయట ఫుడ్ అనేసి ఇంట్లో ఫుడ్, ఎక్కువ నాన్ వెజ్ అంటూ తింటూనే ఉంటాను. కాకపోతే ఎక్కువగా తినను అంతే, కొంచెం తక్కువగా తింటాను. తర్వాత ఏమంటే వాకింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా నజ్జుకి ఒక మూవీకి తీసుకెళ్దాము అన్నట్టుగా అనుకుంటే ఆ టైంలో ఏ మూవీస్ లేవన్నమాట. ఇంకా పుష్ప 2 వచ్చిందిగా, సో పుష్ప 2 చూస్తావా నజ్జు అనేసి పెట్టించాను. కానీ మైండ్ అంతా పుష్ప 2 పెట్టుకున్నామే కానీ మేము ఇద్దరం మాటల్లోనే ఉన్నాము. ఈ మైగ్రేన్ ఒకటి ఉందన్నమాట నజ్జుకి, పాపం తగ్గట్లేదు. ఇంకా గ్రీన్ టీ ఇద్దాం అనేసి ఇద్దరం తాగాం. సుదర్శన్ మర్చిపోయాడు అంటే వీని తీసుకొచ్చుకోవడానికి అన్నాడు. నేను నజ్జుతో మాట్లాడుకుంటూ ఇంకా గబగబా గుర్తుకొచ్చి వచ్చింది. ఎంతైనా అమ్మే కదా అండి, అంతే. ఎగ్జామ్ బాగా రాశారు కదా. టెడ్డీని నేను తీసుకొచ్చేస్తానులే బుజ్జు అని చెప్పాడు. నేను ఇంకా మర్చిపోయాను నజ్జుతో మాటల్లో పడి. సడన్ గా గుర్తుకు వచ్చింది, అరే టెడ్డీకి టైం అయిపోయింది అనేసి. బట్ సుదర్శన్ మాత్రం గుర్తుకు రాలేదు. అప్పుడు రెడీ వచ్చేసింది, లంచ్ టైం అయింది, ఇంకా ఏం చేయలేదు. సంగటికి అనేసి అన్నం గబగబా నానబెట్టాను. సుదర్శన్ పొద్దున చికెన్ తీసుకొస్తాను చెప్పేసి వెళ్ళాడా, అప్పుడు టైం అయిపోతుంది, ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వచ్చేసాడు, మరి తీసుకురాలేదు. అందుకనేసి ఇప్పుడు టెడ్డీతో పాటు వెళ్ళి చికెన్ తీసుకోవడానికి వెళ్తా ఉన్నాడు. ఇంకా తెచ్చిన తర్వాత ఇంకా చేయాలి. ఈ లోపల నేను సంగటి చేసేస్తాను బాబా అనేసి అన్నాను. పెద్దేదో భలే వచ్చేసి నాకు చేసేస్తాననేసి, కానీ చేసేద్దాం అనిపించింది. నేను చిన్నప్పుడు కాదు, యాపీ చిన్నప్పుడు ఎక్కువ సంగటి చేసేదాన్ని, యాపీ కోసం అన్నట్టుగా. అదైతే గుడుక్ అనేసి మింగేసేది అనమాట, ఈజీగా ఉండేది. నాకు వచ్చు, కాకపోతే సుదర్శన ఎప్పుడు చేస్తుంటాడు కదా అన్నట్టుగా ఇంకా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సంగటి చేయడంలో. ఇంకా సరే ఎట్లా చికెన్కి వెళ్ళున్నారు కదా, నేను గబగబా దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేద్దాము రెడీగా అనేసి పెడుతున్నాను. అయినా నేను కట్ చేసింది కూడా మా సుదర్శన్ నచ్చదు. ఆ సుదర్శన్ కటింగే వేరనమాట. కనీసం ఆ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టునేటివి హెల్పింగ్గా ఉంటుంది కదా అనేసి కూడా ఆలోచించాడు. బుజ్జు అట్లనా కట్ చేసేది, ఇలానా కట్ చేసేది అనేసి అంటాడు. అందుకే ఎప్పుడు ఏది చేయను. కాకపోతే ఇంకా ఈరోజు టైం అయిపోయింది అనేసి గబగబా చేస్తున్నాను. ఫోటో నికాలుతున్నా, అమ్మికి భేస్తుంది, అమ్మి సైజ్ మోలేకి ఎగ్గి సంబంధైతే. అంటే ఎంత బాబా అది, ఎన్ని కేజీస్? ఇంకా నాటుకోడి చికెన్ తీసుకొచ్చారు. సంగటి నాటుకోడి చికెన్ ఎంత బాగుంటుందో, ఎమ్మి కాంబినేషన్ కదా అసలు. అది అయితే రాయలసీమ స్పెషల్. సో ఇంకా నేనేమంటే బాబా సరే నేను వాడ్చి పెట్టేస్తాను, కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ పెట్టమన్నాడు సుదర్శన్. అందుకే అది పెట్టేస్తాను, ఇంకా ఎసురు కూడా పెట్టేస్తాను, నువ్వు చూసుకొని రా అని చెప్పాను. యాక్చువల్గా ఏమంటే సుదర్శనే బుజ్జు నువ్వు చెయ్యొద్దు, నన్ను పిలు, నేను వచ్చేస్తాను, గబగబా వాడ్చి పెట్టేస్తాయి చాలు అనేసి అన్నాడు. మీటింగ్ ఉండిందనమాట. నేను చేసేస్తానులే బాబా అంటే, పాపం ఎక్కడ నేను పాడు చేస్తాను, నజ్జుకి మంచిగా ఏమంటారు ఎమ్మిగా తినిపిద్దాం అనేసి మా సుదర్శన్. ఇంకా పాపం అప్పటికి అని పెట్టేశాను, మళ్ళీ సుదర్శన్ వచ్చేసాడు. ఇంకా నేను ఇద్దరం కలిసి చేసాము. ఇంకోటి ఏమంటే అన్నం కూడా చేసి పెట్టేద్దాం అనిపించి అన్నం కూడా పెట్టేసాను సపరేట్గా. ఏమంటే నజ్జుకి సంగటి అలవాట్లేదు, నాకు నజ్జుకి సంగటే అలవాట్లేదు చిన్నప్పుడు. నాకు ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత నుండి అలవాటైంది. ఇంకా తింటుందో లేదో అన్నట్టుగా అన్నం కూడా చేసి పెట్టాను. ఇంకా సుదర్శన్ అయితే ఇదిగో సర్వ్ చేసేసాడు. ఎంత అదృష్టం ఉండాలి కదా నజ్జుకి సుదర్శన్ దగ్గర తినడము అంటే ఏమంటారు, బావగారు చేతి అన్నం తినడము. ఇంక ఇక్కడ నేను చెప్తున్నాను, తినడం వచ్చా నజ్జు, ఎలా తినాలో తెలుసా అనేసి. అదే చెప్తా ఉంది, ఏముంది దీంట్లో తీసుకొని ఇట్లా కలుపుకునేదే కదా అనేసి అంటా ఉంది. సో చెప్తున్నా నేను ఎలా తినాలి అనేసి. ఇంకా దానికంటే ముందేమంటే ఇక్కడ ఏమేమి చేసి పెట్టానో అవన్నీ ఫొటోస్ తీసి పెట్టుకుంటా ఉంది. అక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర కూడా అంతే, అలా ఫోటో తీసి గుర్తుగా పెట్టుకుంటా ఉంది నజ్జు. ఇంకా నజ్జుకి కంపెనీ ఇవ్వడానికి టెడ్డీ వచ్చేసింది. సో టెడ్డీని చూసి నజ్జు తినేస్తుంది ఎలా తినాలో. పాపం టెడ్డీకి ఫుల్ ఆకలేస్తా ఉంటుంది, ఎగ్జామ్ రాసి వచ్చింది, టెన్షన్గా ఉంటుంది కదా, ఆరాటంగా ఉంటుంది. సూపర్, వెరీ నైస్. సుదర్శన్ భలే ఉంది. వస్తున్నా బాబా, తిండేడ్డా బాగుందా? ఎమ్మి లంచ్ కదా, నాటుకోడి పులుసు, దానికి రాగి సంగటి.
ఇంకా మేము నలుగురం హ్యాపీగా తినేస్తున్నాము. ఇంకా హ్యాపీ రావాలి, హ్యాపీ సంగటిని చూస్తే హ్యాపీగానే తినేస్తుంది. ఆ చికెన్ని చూసింది అనుకోండి ఇంకా అప్సెట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ పుష్ప 2 మూవీ పెట్టానుగా, అది చూసుకుంటూ తింటున్నాము. అదేంటో నాకు అర్థమే కావట్లేదు. నజ్జు పెద్దదయింది, జాబ్ చేస్తుంది, ఎర్న్ చేస్తుంది అని అస్సలు అట్లానే అనిపించట్లేదు. ఇంకా చిన్నదిగానే ఉంది అనేసి నేను పాపం డిమాండింగ్గా కమాండింగ్గానే ఉంటున్నాను నజ్జు పైన. ఇంకా చికెన్ కర్రీ అయితే ఎమ్మిగా ఉంది, ఘాటుగా ఉంది, స్పైసీగా ఉంది. ఇంకా రెడీ నజ్జు ఇద్దరు తింటా ఉంటే పాపం ఏమంటారు కోల్డ్ అయిపోయింది, కారుతా ఉంది. ఇంకా సరే వీళ్ళకి టిష్యూ తీసుకొచ్చిద్దాము అనేసి లేచి వెళ్తా ఉన్నాను. ఇంకా తుడుచుకుంటారు పాపం అన్నట్టుగా. నాటుకోడి చికెన్ ఏమంటే అట్లాగానే ఉండాలి, అంత స్పైసీగా ఘాటుగా ఉండాలి. ఇంకా సంగటితో తింటున్నామంటే ఇంకా ఆ స్పైసీనెస్ ఉండాలన్నమాట, లేకపోతే తినబుద్ధి కాదు. మేంగా సంగటితో. పప్పి అమ్మ పప్పి దిగు. అమ్మయ్య హ్యాపీని తీసుకొచ్చేసాడు మా సుదర్శన్. ఎలాగో హ్యాపీ టైంకి ఫ్రీగానే ఉన్నాడు, ఎలాగో వెళ్ళి తెచ్చాడు, లేకపోతే నేనే వెళ్ళి ఉండాలి. ఎంత ఎండగా ఉంటుందంటే అంత ఎండగా ఉంటుంది. అమ్మ అప్పుడే సమ్మర్ సీజన్ వచ్చేయడం ఏంది, ఇంకా మేలో ఎలా ఉంటుందో దేవుడా అనిపిస్తూ ఉంది అసలు. అవుట్ అంతే. 160 రన్ స్కోర్ గుర్తుపెట్టుకో. 300 స్కోర్. ఇక్కడ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ లేదు గ్రోన్ అప్ టీకా బాబా గ్రోన్ అప్ బాబా ఇక్కడ నుంచి అక్కడ నుంచి జీరో రాది కాదు 5 అనుకో. 5 కాదు ఇవకే ఉంది. లేదు 10 ఇక్కడ డెకటాన్ సింబల్ వేసా 10 యాక్చువల్ అయితే చూడు. అవును ఓ 10. ఏ బాబా స్కోర్ రాది అసలు యాక్చువల్గా జీరో రాది, ఏం లేదు, ఇది కూడా ఏం లేదు. అబ్బా అది 10 ఏం లేదు. 10 అనుకున్నాను. రే యాపిల్ ఎలా తగులుతుంది. 160 ఇది నిన్ను ఎవరు ఓడించలేదు. అబ్బా ఓకే ఓకే జరగా 160 నాది. ఎంత పెట్టావు రేటియా? ఆ గోడ కొట్టింది కొంచెం, గోడ తగిలి ఇక్కడితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.